ఈ స్తోత్రం. ఈరోజు మన వాక్యము ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. హల్లెలూయా. ఇక్కడ ప్రసంగి అంటే సొలొమోను, దావీదు యొక్క కుమారుడు. అతన్ని దేవుడు అడిగినప్పుడు అతనికి దేవుడు వాగ్దానము చేశారు, నీకన్నా ముందు కానీ నీ తర్వాత కానీ నీ వంటి జ్ఞానవంతులు ఇంకెవరూ ఉండరు అని. అంటే అతను ఎంత జ్ఞానయుక్తంగా ఆ చిన్న వయసులో దేవుడు అతను చేసిన ప్రార్థనకి నీకేం కావాలి అని అడిగినప్పుడు, నీ ప్రజలను ఎలా పరిపాలించాలో నాకు జ్ఞానము దయచేయండి అని అడిగాడు. అందుకు దేవుడు పొంగిపోయి, నీకు జ్ఞానము నీకు ముందు కానీ నీ తర్వాత కానీ నీ వంటి జ్ఞానవంతుడు ఇంకెవరు ఉండరు. ఎందుకంటే నేను దేవుడును, నీకు ఏం కావాలి అని అడిగినప్పుడు నా శత్రువులు ఉన్నారు, వారిని హతము చేయండి, లేదా శత్రువుల ప్రాణాలు తీయండి అని అడగలేదు. ధనం కావాలని అడగలేదు, కేవలము జ్ఞానము కావాలని అడిగావు గనుక నీకు ముందు కానీ నీ తర్వాత కానీ నీ వంటి జ్ఞానవంతులు ఉండరని అతనికి గొప్ప జ్ఞానాన్ని, దైవ జ్ఞానాన్ని దేవుడు అతనికి ఇచ్చారు. అలాంటి జ్ఞాని అతడు అన్నీ ఆచి తూచి తన యొక్క రాజ్య పరిపాలన 40 సంవత్సరాలు సమాధానకరముగా పరిపాలన చేశాడు. ఎందుకు అంటే అతని జ్ఞానముతో తన యొక్క శత్రువులను, తన మాటతో, తన జ్ఞానముతో శత్రువులను మార్చి యుద్ధాలు రాకున్నా 40 సంవత్సరాలు సమాధానకరముగా ఆ యొక్క దేశాన్ని పరిపాలించి అతడు ఎంతో జ్ఞానాన్ని, దైవ జ్ఞానాన్ని పొంది అన్నీ ఆచి తూచాడు. ఎందుకంటే రాజు దేనికి కూడా కొదువు ఉండదు. అన్నవస్త్రాలకు కానీ, ఇంకా విందులకు కానీ, విలాసాలకు కానీ దేనికి కూడా కొదువు ఉండదు. ఇంకా చూసినట్లయితే అతనికి 1000 మంది భార్యలు. అంటే ఇంక ఏ విషయంలోనూ, పిల్లల విషయంలో, అన్ని విషయాల్లో కూడా అతని కొదువు లేకుండా సమస్తాన్ని అతడు కాచి వడపోచి తన జీవితాన్ని చిట్ట చివరికి, అంటే ప్రసంగి దగ్గరికి వచ్చేటప్పుడు, ప్రసంగి గ్రంథాన్ని రాసేటప్పుడు అతను ఏమంటాడంటే, సూర్యుని కింద జరిగినది ప్రతిదీ వ్యర్థము, దేవుని యందు భయభక్తులే, దేవునితో సావాసమే అని చెబుతూ ఈ 5వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించట కంటే సమీపించి మాట వినుట శ్రేష్టము అంటున్నాడు. అంటే అంత సొలొమోను, కొదువులేని సొలొమోను అన్నీ చూసి దేవుని మందిరానికి ఉన్న గొప్ప ఔన్నత్యాన్ని, ఆ గొప్పతనాన్ని, భూ ప్రపంచం మీద అంటే సూర్యుని కింద జరిగిన ప్రతిదీ వ్యర్థమని రాసిన అతను దేవుని మందిరానికి ఎంతో విలువనిస్తున్నాడు. దేవుని మందిరము అనగా దేవుడు సంచారము చేసిన స్థలము, ప్రజలు ప్రభువుని ఆరాధించే స్థలము, దేవుని ఆత్మ వారి మధ్యకి దిగి వచ్చే స్థలము, పరిశుద్ధమైనది, పవిత్రమైనది. అలాంటి మందిరానికి నువ్వు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ ప్రవర్తన అంతా కూడా జాగ్రత్తగా చూసుకుని, నీ నోటి మాటలు, నీ హృదయ ధ్యానములు, నీ నడవడికి అంతా కూడా జాగ్రత్తగా చూసుకొని దేవుని సన్నిధిలో నువ్వు అడుగుపెట్టిన నీవు బుద్ధిహీనులు ఎన్నెన్నో బలులు, అర్పణలు తీసుకొచ్చి మేము దేవునికి అది ఇచ్చేసాం, ఇది ఇచ్చేసాం, ఆవులు ఇచ్చేసాం, గొర్రెని ఇచ్చేసాం, మేకనిచ్చేసాం అని వాళ్ళు అర్పణలు అర్పించేస్తారు. అలా బుద్ధిహీనుల వలేని అర్పణలు ఉండకూడదు. అలాంటి అర్పణలు దేవుడు స్వీకరించడు. అలాంటి అర్పణలు అర్పించే కంటే నువ్వు మౌనంగా ఉండి దేవుని మందిరంలో దైవజనులు చెప్పుచు ఉన్న మాటలు, దేవుని వాక్యాన్ని సమీపించి జాగ్రత్తగా నువ్వు విని ఎడలా అది నీకెంతో శ్రేష్టము, మంచిది. శ్రేష్టము అనగా మంచి దాన్ని ఫిల్టర్ చేస్తే ఆ వచ్చేదే శ్రేష్టమైనది, చాలా విలువైనది.
అంటే ఇంత జ్ఞాని ఏం చెప్తున్నాడు? దేవుని మందిరంలో దైవజనులు చెప్పుచున్న మాటలను నువ్వు వినయముతో విధేయతతో నువ్వు ఆలకించినప్పుడు నీకు శ్రేష్టము, నీకు మంచిది అని చెప్తా ఉన్నారు. అందుకే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు ఈ సమయంలో ఒక చిన్న ఆలోచన రావచ్చు, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడైనా ప్రతిరోజు ఎలా ఉన్నా పర్వాలేదా అని ఒక ఆలోచన రావచ్చు. కానీ నూతన నిబంధనకు వచ్చేటప్పటికి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ హృదయము దేవుని ఆలయము. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో నీ దేహము దేవుని ఆలయమని నువ్వు వెరుగవా అంటున్నాడు. అంటే మన హృదయమే దేవుని ఆలయము, మన హృదయమే దేవుని మందిరము. నీవే ఒక మందిరానివి. నీ దేహము, నీ హృదయము, నీ శరీరము అంతా కూడా దేవుడు నివాసము చేసిన మందిరము. కదిలే మందిరాలు అంట మనం, నడిచే మందిరాలు, దేవుని మందిరాలు. కనుక మన హృదయంలోనికి ప్రభువుని ఆహ్వానించినప్పుడు, మన హృదయంలోనికి దేవుని యొక్క శక్తి దిగి వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. మన హృదయాన్ని ఆ మందిరం వలె, పాత నిబంధనలో ఉన్న ఆ మందిరము వలె మన హృదయాన్ని అటువంటి పరిశుద్ధముగా, దేవుడు నివాసించే స్థలముగా హృదయాన్ని మార్చుకోవాలి. హృదయంలో ఏ చేటు అనేది ఉండకూడదు. అందుకే దినవృత్తాంతాలు 7:14 ఏమంటారంటే, ఈ మందిరం మీద చేయు ప్రార్థనలో నా కనుదృష్టి ఉంచాను అంటున్నాను. ఎందుకు ఆ మందిరము మీద ఆ మందిరములో చేసిన ప్రార్థనలో దేవుని కనుదృష్టి ఉంచాడు అంటే, ఆయన ఏమంటున్నాడంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తామును తగ్గించుకొని చెడుతనం విసర్జించి ఎవరైతే నన్ను వెతుకుతారో వారి యొక్క ప్రార్థన నేను ఆలకించి వారు దేశమును స్వస్థపరుస్తాను. ఈ మందిరములో జరిగిన ప్రార్థనకి మీద నా కనుదృష్టి ఉంచుతాను అంటున్నాను. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత దేవుని ప్రజల యొక్క జీవితాలు. సృష్టికర్త ఆకాశములు మహాకాశములు పట్టజాలని విస్తారమైన దేవుడు మన పిడికిడి హృదయంలో ఇమిడిపోవటానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. మందిరాలు కడతా ఉన్నాం, గోపురాలు కడతా ఉన్నారు, ఎన్నెన్నో హంగులు ఆర్భాటాలు. మంచిది కాదని, అది చెడ్డది, అది మంచిది కాదు, అలా ఉండకూడదని నేను చెప్పలేదు, మంచిది. కానీ దానికి ముందుగా మన హృదయాన్ని అట్టి రీతిగా మలుచుకోవాలి. మన శరీరం మీద అపవిత్రమైనది ఏది లేకున్నా పరిశుద్ధముగా మన శరీర అవయవ భాగాలను మనం పరిశుద్ధంగా చేసుకున్నప్పుడు, మన దేహాన్ని మనం తయారు చేసుకున్నప్పుడు, మన అంతరంగాన్ని పరిశుద్ధపరుచుకున్నప్పుడు ఆ పట్టజాలని విస్తారమైన దేవుడు మన పిడికిడి హృదయంలో ఇమిడిపోయి మన హృదయాన్ని ఆయన దేవాలయముగా మార్చుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యందు మనం దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు ఇవన్నీ ఎక్కడ జరుగుతాయంటే సామూహిక ఆరాధనలు జరిగినప్పుడు. అంటే ఒక కుటుంబానికి, ఒక వర్గానికి, ఒక తెగకి చెందిన వంటి వారు ఒక దగ్గర కూర్చొని ప్రార్థించి ఆరాధించిన దేవుని ఆత్మ కుమ్మరింపబడుతుంది. హృదయంలో హెచ్చు తగ్గులు లేకున్నా అందరూ సరి సమానం. ఒక తండ్రి రక్తములో కడగబడిన వంటి వారు మనము. ఒక తండ్రి ప్రజలము, బిడ్డలము మనం అనుకొని సామూహిక ఆరాధనలు జరుగుతున్న స్థలానికి మనం వెళుతున్నప్పుడు మన ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూసుకుని ఆ మందిరానికి మనం వెళ్ళి అక్కడ దైవజనులు చెప్పుచున్న మాటలకి మన చెవి యొగ్గి మనం విని వాటిని తీసుకొని వాటి ప్రకారంగా మనం జీవించినప్పుడు మన హృదయము, మన దేహము దేవుని ఆలయముగా మార్చబడతా ఉంటుంది. హల్లెలూయా. అందుకే ప్రసంగి ఎంత మహాజ్ఞాని. ఈ జ్ఞాని ఏమంటున్నాడంటే, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ప్రవర్తన అంటే ఉదయం లేచినది మొదలుకొని
మన నిద్ర లేచింది మొదలుకొని మన ఈ జీవితంలో నడిచే విధానం, అంటే నడిచేదంటే వాకింగ్ అని కాదు, మన పనిపాట్లు, మన ఉద్యోగం, మన వ్యాపారం, ఈ దిశలో మన కుటుంబ వ్యవస్థలో మనం పనిచేస్తున్న విధానంలో మనం ఏ విధంగా ఉంటున్నాం. మన పిల్లలను ఒకలా ప్రేమిస్తాం, మన భర్తను ఒకలా గౌరవిస్తాం, మన ఇరుగు పొరుగు వారిని ఒకలా చూస్తాం. అయితే అందరినీ అలాగని కాదు, కానీ వారితో మాట్లాడేటప్పుడు మన నోటి మాటలు, మన హృదయ ధ్యానములు దేవునికి అంగీకారముగా ఉండాలి. మనం దేవుని మందిరంలో చక్కగా కూర్చొని మట వేసుకునో లేకపోతే మోకరించో దేవుని మందిరంలో విధేయతతో కూర్చొని వినయముగా దేవుని వాక్యాన్ని వింటూ ఆ విధేయతతో ఉండి ఇంటికి వచ్చి బడా 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 లవా దివా అని మాట్లాడేసి ఎలా పడితే అలా చేసేస్తే అది కాదు దేవుని ప్రజలకి. నువ్వు దేవుని మందిరంలో ఏ రీతిగా ఉన్నావో, దేవుని దగ్గర నీ శరీరాన్ని, ఆత్మ, నీ దేహాన్ని ఎలాగైతే కంట్రోల్ చేసుకొని నేను దేవుని మందిరంలో ఉన్నానని ఉన్నావో, నీ ఇంటిలో కూడా నువ్వు అలాగే ఉండాలి. నీ ఇంటిలో అలా ఉండాలి. నువ్వు ఎక్కడికైనా ప్రయాణమయ్యి నీ ఉద్యోగానికి, నీ ఆఫీస్కి, నీ వ్యాపారానికి నువ్వు వెళ్తున్నప్పుడు అక్కడ కూడా అదే రీతిగా ఉండాలి. అక్కడ ఎలాగున్నావో నువ్వు ఊరు వెళ్ళినప్పుడు, తెలియలేని ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు, నన్ను ఇక్కడ ఎవరో చూడటం లేదని నీ ఇష్టానుసారంగా అక్కడ ఉండకూడదు, అక్కడ కూడా అలాగే ఉండాలి. అంతేకాకుండా నువ్వు ఒంటరిగా నీ ఇంటిలో ఉన్నప్పుడు నీ యొక్క హృదయ స్థితిని చూస్తాడు దేవుడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచన, నీ తలంపు ఎలా ఉందో, దేవుని మందిరంలో ఎలా ఉందో, నీ ఒంటరితనంలో కూడా నువ్వు అలాగే ఉండాలి. అప్పుడు దేవుడు నీ హృదయాన్ని ఆయన మందిరముగా మలుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ జ్ఞాని అంటున్నాడు, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. అప్పుడు ఎలా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటావు? నీ వ్యక్తిగత జీవితంలో నీవు ఆ విధంగా ఉన్నప్పుడు దేవుని కృప నిన్ను వెంబడిస్తూ ఉంటుంది. దేవుని కాపుదల నీ వెనకాతల ఉంటుంది. ఎవరు కూడా నిన్ను ముట్టలేరు. ఏ అపవాది కూడా నీ యొద్దకు చేరలేదు. ఏ అపవాది తంత్రాలు ఏవి కూడా నీ మీద పని చేయవు. సాతాను శక్తులు నిన్ను ఏమి కూడా చేయలేవు. నిన్ను ఎవరు ఓడించాలనుకున్నా, ఓటమికి నీకు వస్తుందని నీకు అనిపిస్తున్నా, ఆ ఓటమిలో విజయాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. హల్లెలూయా. అది భౌతికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు. ఒకవేళ ఓటమిలోనికి నువ్వు వెళితే ఓటమిలో దేవుడు నీకు ఏదో నేర్పిస్తా ఉన్నాడు. హల్లెలూయా. యోసేపు ఒంటరిగా ఉన్నాడు. ఎవ్వరూ కూడా లేరు యోసేపు చుట్టూ. ఒంటరిగా ఉన్నప్పుడు పోతీఫర్ భార్య యోసేపు దగ్గరికి వచ్చింది. యోసేపుని మబ్బి పెడతా ఉంది. ఆమె తొందర పెడతా ఉంది యోసేపుని. ఎందుకంటే ఆమె మనసంతా కూడా యోసేపు మీద ఉంది. కానీ యోసేపు మనసు ఎక్కడ ఉందంటే దేవుని మీద ఉంది. హల్లెలూయా. ఇది నా ఒంటరి జీవితము, ఇది ఎవరికి తెలియదు, ఇది రహస్యము. నేను ఇట్టి రీతిగా వెళ్తే ఎవరికి కూడా తెలియదు, కనుక నేను ఇది ఇలా జరిగిస్తానని అనుకోలేదు. దేవునికి విరోధంగా ఇట్టి పాపము నేను ఎట్లు చేయగలదును అని పాపాన్ని వదిలిపెట్టి పారిపోయాడు పరిశుద్ధతను వెతుక్కుంటూ. అప్పుడు అతని మీదకి వచ్చింది శ్రమ, శోధన, కష్టము. జైల్లోనికి వెళ్ళిపోయాడు. చెరసాల్లో వేసేశారు. కానీ మన ఆది కాండంలో చూస్తే చెరసాల్లో దేవుడు అతనికి తోడుగా ఉన్నాడట. హల్లెలూయా. పరిశుద్ధ జీవితం జీవించినప్పుడు, శ్రమలోనికి, కష్టంలోనికి వెళుతున్నప్పుడు దేవుని మీద సొనకూడదు. ఎందుకంటే దేవుడు మనతోనే ఉంటాడు. ఎందుకంటే యోసేపు హృదయం దేవునితో కలిసిపోయింది. అంటే బైబిల్లో రాయబడలేదు, ఆ స్థానము హృదయంలో అతను దేవునికి ఇచ్చాడు గనుకనే అతనితో దేవుడు తోడుగా ఉండి ఒకానొక సమయం వచ్చింది. యోసేపు కల్లో కూడా అనుకోలేదు, యోసేపు ఊహించలేదు
అతనికి దేవుడు ముందుగుంటే కలలు ఇచ్చాడు. కానీ అది అంత తొందరగా వస్తుందని అనుకోలేదు. ఐగుప్తు దేశానికి రాజు తర్వాత రాజుగా మారిపోయాడు. ఎందుకంటే తన ఒంటరి జీవితంలో దేవునికి తన హృదయాన్ని మందిరముగా మార్చుకున్నాడు. హల్లెలూయా. అందుకే సొలొమోను అంటున్నాడు, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఈరోజు ఆదివారం మనం అందరమీ కూడా దేవుని మందిరానికి వెళదాం. దేవుని సన్నిధిలో క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా ఆదివారం దేవునిది. ఆ సమయాన్ని నువ్వు దొంగిలించకూడదు. నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి. నువ్వు ప్రభువుని ఆరాధించే గుంపులో, సామూహిక గుంపులో నువ్వు ఉండి ఆరాధన చేస్తూ ఉండాలి. నీ హృదయాన్ని దేవునికి అర్పించేయాలి. అర్పణముగా అర్పించినప్పుడు దేవుడిని హృదయంలోనికి దిగి వస్తాడు. కనుక ఆదివారం అందరివి కూడా దేవుని మందిరానికి వెళ్ళాలి. అయితే మన ప్రవర్తన ఎలాగుందో మనం చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని మందిరంలో ఎలా ఉన్నాను, ఇంట ఎలా ఉన్నాను, బయట ఎలాగున్నాను, ఊళ్ళో ఎలాగున్నాను, రహస్యంగా ఒంటరి జీవితంలో ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నాను చూసుకున్నప్పుడు దేవుని మందిరం మనతో కూడా దిగి వస్తుంది. కనుక ఆయన సన్నిధి మన మీద ఉంటుంది, మనలో ఉంటుంది. కనుక మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటాడు. యోసేపుకు తోడుగా ఉన్నాడు కనుకనే యోసేపు ఆశీర్వదించబడ్డాడు. యోసేపును బట్టి అతని కుటుంబం అంతా కూడా ఆశీర్వదించబడింది. కరువులో వారు సమృద్ధిగా పోషింపబడ్డారు. వారు యోసేపును బట్టి ఆ తర్వాత 75 మందిగా వచ్చారు. వాళ్ళు లక్షల మందిగా అయిపోయారు. అంటే యోసేపుని ఎంతగా దేవుడు ఆశీర్వదించాడు. అంతేకాకుండా యోసేపుతో దేవుడు తోడుగా ఉన్నాడు అననందుకి యోసేపు చనిపోయే ముందు అతను ఒక మాట చెప్తాడు, మీరు మరలా ఇక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు నా ఎముకలను తీసుకొని వెళ్ళండి అని చెప్తాడు. అంటే అతనితో దేవుడు భవిష్యత్తు జీవితాన్ని మాట్లాడాడు. అంతగా దేవునితో అతను కలిసిపోయాడు. కనుక మన హృదయాన్ని దేవుని మందిరంలోనికి వెళ్ళి మన ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూసుకొని దేవుని మందిరంలో మన హృదయాన్ని దేవునికి సమర్పించినప్పుడు శ్రేష్టమైన వారిగా మనం మార్చబడతాం. యోసేపు అన్నదమ్ములందరిలో శ్రేష్టమైన వారిగా మార్చబడతాం. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మందిరానికి వెళ్తున్న నీవు బుద్ధిహీనులు అర్పించినట్లుగా అర్పించకుండా దేవుడు నాతో ఏం మాట్లాడుతూ ఉన్నాడని నువ్వు దేవుని మాట కొరకు ఎదురు చూడు. దేవుడు నీతో మాట్లాడతాడు. సమీపించి దేవుని మాట వినుట శ్రేష్టం. ఆయన నీతో మాట్లాడతాడు. నీకు ఏది అవసరమో అది నీకు దయచేస్తాడు. ఆయన నిన్ను నిలబెడతాడు. ఆయన నిన్ను బలపరుస్తాడు. ఏమందు ఆశీర్వదిస్తాడు. పరమందు పరలోక రాజ్య మోక్ష ప్రాప్తి నీకు ఇస్తారు ఆయన. కనుక దేవుని వైపు చూద్దాం. దేవుడిచ్చిన దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి దేవా, ఇంతవరకు మీ పరిశుద్ధ ఆత్మశక్తి చేత మీరు మాట్లాడిన రీతికై వందనాలు. ఇదిగో ప్రభా నాయన, నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఈ ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూసుకున్నాము. బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి మాట వినుట శ్రేష్టము అన్న వాక్యంతో నీవు మాతో మీరు మాట్లాడినందుకు వందనం. నిజమే తండ్రి నాయన, మేము బుద్ధిహీనుల వలె దేవా నీ మందిరంలో బలులు అర్పిస్తున్నామేమో, మా హృదయాలు కుమరించుకుంటున్నామేమో తండ్రి నాయన. దయతో మాలో ఉన్న బుద్ధిహీనత తొలగించి దేవా నీ ఆలోచన నీ జ్ఞానం చేత నింపి ప్రభా మీ దృష్టికి అనుకూలంగా మీ నామ మహిమార్థముగా తండ్రి సమీపించి నీ మాట ఆలకించి మీ చిత్తానుసారంగా మేము జీవించి మా హృదయాలను ప్రభా నీ మందిరాలుగా మార్చుకున్నట్టుకు ప్రభా అట్టి శక్తి జ్ఞానం వివేకము మాకు దయచేయండి ప్రభా. అట్టి రీతిగా మేము జీవించుటకు సహాయం దయచేయమని, వెత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించులాగా సహాయం దయచేయండి. వాక్యం విని విడిచిపెట్టేవారిగా కాకుండా దేవా వాక్యానుసారమైన జీవితాన్ని మేము జీవించుటకు సహాయం దయచేసి మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.